నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్. నేను విజయ్ శంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేసవి ప్రణాళికపై సీఎం చంద్రబాబు సమీక్ష, సచివాలయంలో అధికారులతో భేటీ. ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ పై సీఎం రేవంత్ సమీక్ష, హాజరైన సిఎస్ ఉన్నతాధికారులు. కేసీఆర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని వినతి, సీఎం రేవంత్ను కలిసిన గజ్వేల్ కాంగ్రెస్ నాయకులు. మహిళ భద్రతలో ప్రభుత్వం విఫలం, ఎంఎంటీఎస్ అత్యాచార యత్నం ఘటనపై కవిత. ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు ప్రస్తుతం అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. అయితే మార్చిలోనే ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏప్రిల్ మే నెలల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో వేసవి ప్రణాళికపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వేసవి కారణంగా నీటి ఎద్దడి సమస్య, వడగాల్పులు, ఎండల ప్రభావం వంటి అంశాలపై సీఎం సమీక్షించారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్పై పంచాయతీరాజ్, మున్సిపల్, ఆరోగ్య శాఖలతో సమావేశం నిర్వహించారు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసే విధానాలు ఏంటి అనే దానిపై చర్చించారు. హీట్ వేవ్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాలని సూచించారు. వేసవిలో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని తెలిపారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైలులో యువతిపై జరిగిన అత్యాచార యత్న ఘటనపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత యువతి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుంటూ మహిళల భద్రతపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై తీవ్ర స్పందన తెలియజేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రైల్వే ఎస్పీ చందనాదిత్యతో ఫోన్లో మాట్లాడారు. యువతిపై జరిగిన దాడి ఘటన గురించి పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. తనను రక్షించుకునేందుకు రన్నింగ్ ట్రైన్లో నుండి దూకేసి యువతి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు కవిత. హైదరాబాద్ కోటిలోని ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం 18,000 రూపాయల వేతనం ఇవ్వాలని, 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని, మృతి చెందిన ఆశా వర్కర్ల కుటుంబాలకు మట్టి ఖర్చుల నిమిత్తం 50,000 ఇవ్వాలని, ఈఎస్ఐ, పీఎఫ్, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పలువురు ఆశా వర్కర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
బెట్టింగ్ యాప్ల ప్రమోట్ చేసిన కేసులో విచారణ నిమిత్తం యాంకర్ శ్యామల పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు హాజరయ్యారు. ఆమెను సుమారు 2.5 గంటలకు పైగా పోలీసులు విచారణ చేశారు. విచారణ సమయంలో మాట్లాడడం సమంజసం కాదని ఆమె పేర్కొన్నారు. పోలీసుల విచారణకు తాను పూర్తి స్థాయిలో సహకరిస్తానన్నారు. బెట్టింగ్ యాప్స్ ద్వారా చనిపోయిన వారిని ఎవరూ భర్తీ చేయలేరని అన్నారు. బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్లకు పాల్పడడం తప్పు అని ఆమె తెలిపారు. అందరికీ నమస్తే. ఐ రెస్పెక్ట్ యువర్ టైం. అందరూ చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మీ అందరికీ తెలుసు. విషయం కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. సో డెఫినెట్గా మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్పిట్స్ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. డెఫినెట్ గా ఇది తప్పు. అండ్ ఆ కుటుంబాలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది. ఇంకా ముందు ఇలాంటివి ఏమి జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తున్నాను. అందరికీ నమస్తే. ఐ రెస్పెక్ట్ యువర్ టైం. అందరూ చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మీ అందరికీ తెలుసు. విషయం కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. సో డెఫినెట్గా మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్పిట్స్ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఎస్ఎల్బీసీ సహాయక చర్యలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సందర్భంగా సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యల నిరంతర పర్యవేక్షణ కోసం సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. సహాయక చర్యలు నిరంతరం కొనసాగేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. సహాయక చర్యలు త్వరగా జరిగేలా చూడాలని చెప్పారు. సహాయక చర్యలకు కేంద్రం నుంచి అవసరమైన అనుమతులను త్వరగా తీసుకోవాలని ఆదేశించారు. ప్రణాళికాబద్ధంగా సహాయక చర్యలను నిపుణుల సలహాలతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో 1,50,00,000తో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన అతి కొద్ది కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేసి చూపిస్తున్నామని ఆమె అన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో పరుగులు పెడుతోందని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో అనేక అభివృద్ధి సంక్షేమాలు అందిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ అధినేత గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదని, సొంత నియోజకవర్గానికి కూడా రావడం లేదని గజ్వేల్ కాంగ్రెస్ నేతలు విమర్శించారు. అసెంబ్లీకి హాజరు కాని కేసీఆర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. పార్లమెంటు భవన్లో అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభమయ్యాయి. లోక్సభ క్యాంటీన్లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అరకు స్టాల్ని ప్రారంభించారు. రాజ్యసభ క్యాంటీన్లో వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. మెదక్
రామాయంపేట బస్టాండ్ను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రామాయంపేట బస్టాండ్లో శుభ్రతకు సంబంధించి ఆర్టీసీ డీఎంకు పలు సూచనలు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ మహాలక్ష్మి పథకం గురించి మహిళలు అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్లను ఆధునీకరించి బస్టాండ్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వస్తోందని, అందులో భాగంగానే మెదక్ రామాయంపేట బస్టాండ్ను సందర్శించడం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రామాయంపేట బస్ స్టాండ్ అదేవిధంగా మెదక్ బస్ స్టాండ్ కూడా పరిశీలించడం జరిగింది. సో రామాయంపేట నుంచి మెదక్ వరకు కూడా బస్సులో ట్రావెల్ చేయడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అనేది కల్పిస్తూ ఉంది. మరి ఆ స్కీమ్ ఎట్లా నడుస్తుందనేది కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లయితే పబ్లిక్ అందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను ట్రావెల్ చేసి వచ్చిన బస్సులో కూడా ఆల్మోస్ట్ మహిళలకు అందరికీ కూడా సీట్లు ఉన్నాయి. అందరు కూడా సీట్లలో కూర్చొని వస్తూ ఉన్నారు. ప్లస్ అదేవిధంగా ఇప్పుడు మనం చూసినట్టయితే కూడా 70% ఆఫ్ ద ట్రావెల్ మహిళలు చేస్తూ ఉన్నారు. మహిళల సాధికారత కూడా అది చాలా వరకు మనకి ఉపయోగం అవుతూ ఉంది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్పెషల్లీ ఆర్టీసీ మేనేజ్మెంట్ కూడా చాలా బస్సులు మన మెదక్ డిపోలో, మన నర్సాపూర్ డిపోలో, సో మన జిల్లా వ్యాప్తంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా బస్సెస్ పెంచడం జరిగింది. సో ఆ బస్సెస్ పెంచడమే కాకుండా మరియు ఇంకొకటి ఏంటి అనేసి అంటే మహిళా శక్తి కింద సో మహిళలకే కొన్ని బస్సులు వాళ్ళతోనే వాళ్ళ ద్వారా మహిళల ద్వారా బస్సులు కొనిపించేసి వాళ్ళకి మనము ఆర్టీసీకి రెంట్కి ఇచ్చినట్టయితే కూడా మహిళలకు కూడా ఉపయోగం అయ్యే విధంగా కూడా ఆ స్కీమ్ కూడా తొందరలోనే ఓవరాల్గా ఇక్కడ క్లీన్నెస్ కూడా చాలా మంచిగా ఉంది మన దగ్గర ఇక్కడ మెదక్ బస్ స్టాండ్లో కూడా. సో కూల్ డ్రింకింగ్ వాటర్ కూడా ఒక 2-3 రోజులలో ఏర్పాటు చేయడం జరుగుతుంది డిఎం గారు చెప్పి. రామాయంపేటలో కూడా బాగుంది. ఇంకా మెరుగైన సౌకర్యాలు ఏమేమి ప్రజలకు కలిగించగలుగుతామో అవన్నీ కూడా ఈ బస్ స్టాండ్లలో ఏర్పాటు చేస్తాం. ప్లస్ ఈ మెదక్ బస్ స్టాండ్, రామాయంపేట బస్ స్టాండ్ ఇవన్నీ కూడా మోడర్నైజేషన్. సో స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ప్రపోజల్స్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది. సో తొందరగానే మరి ఆ ప్రపోజల్స్ కూడా అన్ని శాంక్షన్ చేసి ఈ 2 బస్ స్టాండ్స్ కూడా మన జిల్లాలో మోడర్నైజేషన్ చేసి ఇంకా మంచి ఎక్విప్మెంట్స్ తీసుకోవాలని ప్రజలకు ఇంకా మెరుగైన సౌకర్యాలు కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని ప్లాట్ఫామ్స్ కూడా త్వరలోనే ఇప్పుడు పరిశీలించడం జరిగింది. పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఎక్స్ట్రా ప్లాట్ఫామ్స్ కూడా మన మెదక్ డిపోలో కట్టడం జరుగుతూ ఉంది. సో అవి కూడా ఒక 2-3 రోజులలో ఆ పనులు కూడా ప్రారంభించి తొందరగానే అవి కూడా మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే ప్రజలకు ఇంకా పెద్ద బస్ స్టాండ్ ఇది మనకి నిర్మాణం అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో ఆల్రెడీ ఎక్కువ బస్సులు ఇంకా కూడా మన కొత్త బస్సులు తీసుకోవడానికి కూడా డిఎం గారు ఆల్రెడీ ప్రపోజల్స్ పంపించారు. ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా, ఆర్టీసీ మేనేజ్మెంట్ కూడా చాలా సానుకూలంగా మహిళలకు ఉపయోగపడే విధంగా ఎన్ని బస్సులు అంటే అన్ని బస్సులు కూడా పెంచడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ. ఈరోజు అందరికీ నమస్కారం. ఈరోజు రామాయంపేట బస్ స్టాండ్ అదేవిధంగా మెదక్ బస్ స్టాండ్ కూడా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో రావులపాలెం బస్ డిపోకు నూతనంగా సమకూర్చిన 2 అల్ట్రా రిలాక్స్ బస్సులను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ బస్సులను సాలూరు, భద్రాచలం రూటు కేటాయించారని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే త్వరలో 2 వెన్నెల ఏసీ స్లీపర్ బస్సులు కూడా అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రావులపాలెం బస్టాండ్లో ఆల్ట్రా డీలక్స్ 2 బస్సులు, ఒక బస్సు సాలూరుకు, మరొక బస్సు భద్రాచలం స్పెషల్గా 2 బస్సులు ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. సామాన్యుడికి అందుబాటులో ఉండే ప్రభుత్వ ఆర్టీసీ సర్వీస్, రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏపీఎస్ఆర్టీసీ తరఫున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 9 బస్సులు మనం ప్రారంభించడం జరిగింది. అందులో 6 సెమీ సూపర్ లగ్జరీలు, 3 ఆల్ట్రా డీలక్స్లు, 9 బస్సులు. ఇంతవరకు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 9 ఏళ్ల కాలంలో 9 బస్సులు రావులపాలెం డిపోకి అందివ్వడం జరిగింది. అది కాక తొందరలోనే 2 వెన్నెల బస్సులు ఏసీ, 2 వెన్నెల స్లీపర్ ఏసీ బస్సులు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ప్రయాణికుల సౌకర్యార్థం త్వరలో రాబోతూ ఉన్నాయి. ఈ విధంగా ప్రయాణికుల యొక్క అవసరాలు దృష్టిలో పెట్టుకుని సామాన్య ప్రయాణికులకు బస్సు సౌకర్యం అందుబాటులో ఉండాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అందులో భాగంగానే ఆర్టీసీ సంస్థలో పాత బస్సులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు.
ఆ బస్సుల స్థానంలో కొత్త బస్సులు ప్రవేశపెడతా ఉంది ఈ సంస్థ. రాబోయే రోజుల్లో ఎలక్ట్రికల్ బస్ సర్వీసులు కూడా రాబోతూ ఉన్నాయి. పొల్యూషన్ ఫ్రీ బస్సులు వచ్చేలాగా, ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ. అదేవిధంగా ఆర్టీసీలు కూడా సంస్థాగతం కూడా ఎంతో బలోపేతం చేయబోతూ ఉన్నారు. మహిళలకు ఏదైతే సూపర్ 6 హామీల్లో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం చెప్పి ఉన్నారో దానిని కూడా త్వరలోనే మహిళల సౌకర్యార్థం కూడా అందుబాటులోకి తేవడం జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాల డీలిమిటేషన్ను తక్షణమే రద్దు చేయాలని దక్షిణాది జేఏసీ చైర్మన్ గాలి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సౌత్ ఇండియన్ జేఏసీ ప్రో గాలి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఓయూలోని లా కళాశాల ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గాలి వినోద్ మాట్లాడుతూ డీలిమిటేషన్ను మరో 25 సంవత్సరాలు ఫ్రీజింగ్ చేయాలని అన్నారు. దేశానికి రెండో రాజధాని హైదరాబాద్ చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ను రెండో రాజధాని చేయడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. మంత్రులు, ముఖ్యమంత్రులుగా ఉన్న మీరు ఎందుకు హైదరాబాద్ను రెండో రాజధాని చేయడం లేదని ప్రశ్నించారు. 25 సంవత్సరాలు ఫ్రీజింగ్ చేయాలి. మా దక్షిణాది జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రధాన డిమాండ్ అది. ఇక రెండవ డిమాండ్ ఏంటంటే హైదరాబాదు దేశానికి రెండవ రాజధాని చేయడంలో బండి సంజయ్ నీకు దమ్ముందా, కిషన్ రెడ్డి నీకు దమ్ముందా అంటున్నా, రేవంత్ రెడ్డి నీకు దమ్ముందా అంటున్నా. ఇవాళ మీరు ఈయన రాష్ట్రంలో వాళ్ళ కేంద్రంలో మంత్రులు కదా, ఈయన ముఖ్యమంత్రి కదా, మీరు ఎందుకు చేయట్లేదు హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని చేయట్లేదు? హైదరాబాద్ చుట్టూ మొత్తం భూములన్నింటినీ మీరు కబ్జా చేస్తారు, మీరు రియల్ ఎస్టేట్ చేస్తారు, మీరు మూసి ప్రక్షాళన చేస్తా అంటారు, లేకపోతే త్రిబుల్ చేస్తా అంటారు. మరి హైదరాబాద్ను దేశానికి రెండవ రాజధాని చేయడంలో మీకు ఎందుకు దమ్ము లేదు? ఇవాళ చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీకు చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ను దేశానికి రెండవ రాజధాని చేపియండి. బాబాసాహెబ్ అంబేద్కర్ 55 చెప్పాడు. మీరు డీలిమిటేషన్ గురించి మాట్లాడింది కదా, ఇద్దరైతే ముఖ్య రేవంత్ రెడ్డి మాట్లాడాడు కదా, కేటీఆర్ మాట్లాడింది కదా. మరి హైదరాబాద్ను వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలన చేసి కూడా ఎందుకు చేయలేదు? దేశానికి రెండవ రాజధాని చేయమని ఎందుకు ప్రతిపాదన చేయలేదు? ఇక మూడో అంశం వస్తే ముఖ్యంగా ఉస్మానియా కేంద్రం లా కాలేజీలో ఉన్నాం కాబట్టి ఇవాళ ఈ ఉస్మానియా ఉద్యమాల గడ్డ. నీ కుమారు కాదు కదా, ఆయన తాత దిగొచ్చిన ఉద్యమాలను ఆపలేడు. ఆయన తాత దిగొచ్చినా కూడా ఉద్యమాలను ఆపలేడు. ఇవాళ నియంతృత్వ విధానాలను పోగొడలేకపోతున్న వైస్ ఛాన్సలరు తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆయనకు చెడ్డ పేరు రావాలనుకుంటుండా, ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు రావాలనుకుంటుండా, లేదంటే ముఖ్యమంత్రి గారు ఆ రోజేమన్నారు, మేము బద్దలు కొట్టినాము, నియంతృత్వాన్ని బద్దలు కొట్టినాము, మేము అక్కడ ఏమంటారు అవి కొలగొట్టినారు కదా, కంచెలు తీసేసిన అన్న మరి ముఖ్యమంత్రి ఇవాళ నోరు కట్టేస్తారు కదా, వీళ్ళ నోరు కట్టేస్తారు. విద్యార్థుల నోరు ఎట్లా కట్టేస్తారండి నాకు అర్థం కాలే. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ ఇది, రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ ప్రతి ఒక్కరు కల్పించింది. ఒక దళితుడై ఉండి 100 ఏళ్ళకు ఒక దళితుడిని తీసుకొస్తే నువ్వు అందరి నోరు నొక్కేస్తావా? దళిత విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ, మాట్లాడే వాళ్ళు వాళ్ళ సమస్యలు ఎక్కువ. ముందు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయ ఇక్కడ, అంతేగాని వాళ్ళ నోరు కట్టేస్తా నేను మాట్లాడనియా అంటే నీ సీటు మాత్రం ఉండదు, గ్యారంటీ. అది రాసిపెట్టుకో. మేము ఇవాళ 20 ఏళ్ళు పనిచేసినాం ఇక్కడ. తురుంఖాన్ వైస్ ఛాన్సలర్ చూసినాం. ఒక డీన్ హోదాలో ఉండి వైస్ ఛాన్సలర్ పోయిన రవీందర్ మీద యుద్ధం చేసిన నువ్వే పక్కకు సాక్ష్యం. మళ్ళీ యుద్ధం చేస్తాం. నువ్వు మావోనివైనా సరే, మావోనివని ఎన్నడూ చెప్పుకోలే, పేరు చెప్పుకోలే, నువ్వు మావోనివని మాది. కానీ ఇప్పుడు కూడా నువ్వు ఆ ఉద్యమం లేవు, ఐడెంటిటీ లేదు నీకు. కానీ ఇవాళ నేను ఒక మాదిగా అయి ఉండి కూడా నీ మీద యుద్ధానికి ప్రకటిస్తాం. వాడిని దెబ్బ కొడుతున్న డీలిమిటేషన్ను వెంటనే రద్దు చేసి మెదక్ జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణిలో డిఆర్ఓ భుజంగరావు, జెడ్పీ సీఈఓ ఎల్లయ్యతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులకు త్వరితగతిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారని తెలిపారు. ఆయా శాఖలకు వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. ధరణి సమస్యలు 30, పెన్షన్ 3, ఇందిరమ్మ ఇల్లు 3, ఉద్యోగ ఉపాధి 2, ఇతర సమస్యలపై 47, మొత్తం ఈరోజు 85 దరఖాస్తుల నుంచి ప్రజల నుంచి స్వీకరించారని అన్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ సిద్ధమైంది. వచ్చే ఏడాది నాటికి 15% వృద్ధి సాధనే లక్ష్యంగా రేపటి నుంచి 2 రోజుల పాటు కలెక్టర్ల సదస్సు నిర్వహించనుంది. ఏపీ ప్రభుత్వం సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఈ సదస్సు జరగనుంది. గతానికి భిన్నంగా కలెక్టర్ల సదస్సు నిర్వహించడానికి సర్కార్ సిద్ధమైంది. వచ్చే వేసవి కాలంలో తాగునీటి సమస్య, పశుగ్రాసం, పశువులకు తాగునీటి లభ్యత, సీజనల్ వ్యాధుల నివారణ, ఉపాధి హామీ పథకం పనుల వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్కు సిద్ధమైంది. వచ్చే ఏడాది నాటికి 15% వృద్ధి సాధనే లక్ష్యంగా రేపటి నుంచి 2 రోజుల పాటు కలెక్టర్ల సదస్సు నిర్వహించనుంది. ఏపీ ప్రభుత్వం సచివాలయంలోని కలెక్టర్ల కాన్ఫరెన్స్ హాల్లో ఈ సదస్సు జరగనుంది. గతానికి భిన్నంగా కలెక్టర్ల సదస్సు నిర్వహించడానికి సర్కార్ సిద్ధమైంది. వచ్చే వేసవి కాలంలో తాగునీటి సమస్య, పశుగ్రాసం, పశువులకు తాగునీటి లభ్యత, సీజనల్ వ్యాధుల నివారణ, ఉపాధి హామీ పథకం పనుల వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి. If you want updates, keep watching 4Sides TV.